ఇది ధ్యానానికి అంటే సాధనకి. ధ్యానం అంటే సాధన వేరు కాదు. దీనికి పరాకాష్ఠ సవికల్పం. సవికల్ప సమయ పరాకాష్ఠ నిర్వికల్ప సమాధి. అంతటా కూడా ఏకత్వాన్ని దర్శించడమే సమాధి. అంతటా కూడా విశ్వమంతటా కూడా పరమాత్మ చైతన్యాన్ని గ్రహించడమే కాదు, అనుభూతి పొందడం. వాడే యోగి, అసలైన ఆత్మ సాధకుడు. అసలైన ధ్యానం అంటే అదే. సో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ తప్ప ఏమి కనబడదు మనకి. ఎందుకు కనబడదు అంటే రెండో వస్తువు లేదు కదా. రెండో వస్తువు ఉంటే కదా దాని మీద మనస్సు పోతుంది. ధ్యానాన్ని పరాకాష్ఠ ఏంటంటే రెండో వస్తువు అనేది ఉండకూడదు. నేను ప్రపంచము, నేను కళ్ళు మూసుకున్నాను అన్న ఆలోచన ఉండకూడదు. అందుకోసమే విశ్వమంతని కూడా ఆత్మస్వరూపంగా చూశాడు అంటే అర్థం ఏంటంటే వాడికి రెండో వస్తువు లేదు. ఏదైనా రెండో వస్తువు ఉంటే కదా మనస్సు చంచలం అవుతుంది. రెండో వస్తువు అనేది లేనప్పుడు మనస్సు చంచలం ఎలా అవుతుంది? హాయిగా నిలకడగా ఉంటుంది, ఇంకొక ఆలోచన ఉండదు. అదే మనోనిగ్రహం, అదే మనస్సంయమం. మనస్సంయమము అంటే అదే. అదే ధ్యానం. కొంచెం పైకి వెళ్తే ఆత్మ సంయమం. ఈ రెండు సిద్ధించాలి. మనస్సంయమం, మనస్సు మీద మనకి ఇంక ఆలోచన లేదు, మనస్సు సైలెంట్ అయిపోయింది. అక్కడ ఏదో దేనికి ఆ కోరిక లేదు, ఒక రకమైన ఆనందంలో ఉంటుంది. మనస్సు ఆనందంలో తేలుతూ ఉంటుంది. ఆ ఆనందంలో ఆత్మానుభూతి పొందుతుంది. ఆ ఆనందంలోనే ఆత్మానందాన్ని పొందుతుంది. అదే బ్రహ్మానందం. ఇది ధ్యానం, సత్యం. అయితే ఇంత ఈజీగా అయిన ప్రక్రియ కాదు. చాలా జ్ఞానంతో కూడుకున్న ఆలోచన ఉండాలి. ఇది లేకపోతే మాత్రం ఏది కుదరదు. నిజంగా చెప్పాలంటే ఏది కుదరదు. ఈ మనోనిగ్రహానికి అసలు విషయానికి వస్తున్నాను ఇప్పుడు. ఈ మనోనిగ్రహానికి, మన సంయమానికి వైరాగ్యంతో కూడిన అభ్యాసం ఉండాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది. అభ్యాసం మామూలుగా కాదు, వైరాగ్యంతో కూడిన అభ్యాసం. అభ్యాసం ఉండి, మనోనిగ్రహం ఉండి, వైరాగ్యం లేకపోతే మనకి కుదరదు. వైరాగ్యం అనేది ఉండి తీరాలి. ప్రతి అభ్యాసానికి, ప్రతి సాధనకి వెనకాతల వైరాగ్యం అనేది ఫాలో అవుతూనే ఉండాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్యం, ఈ మూడు కూడా సాగుతూనే ఉండాలి. ఇది లేకపోతే అది కష్టం, అది లేకపోతే ఇది కష్టం, ఇది ఉంది అది కష్టం. ఈ వైరాగ్యం అనేది ఒక నీడలా వెనకాతలు వస్తూనే ఉండాలి భక్తి జ్ఞానానికి. అంటే భక్తి అంటే కర్మే. భక్తికే ఇంకొక కర్మకి ఇంకో పేరు భక్తి, భక్తికి ఇంకో పేరు కర్మ. ఈ కర్మ జ్ఞానానికి వెనకాతలి వైరాగ్యం అనేది ఒక ఛాయలాగా వస్తుంటుంది, ఒక నీడలాగా వస్తుంది. ఇది లేకపోతే మాత్రం ఈ రెండు కూడా నిష్ప్రయోజనం. భక్తి ఉన్న ఉపయోగం లేదు, జ్ఞానం ఉన్న ఉపయోగం లేదు. ఈ రెండు భక్తి జ్ఞానాలు ఉన్నా సరే ఉపయోగం లేదు, వెనకాల వైరాగ్యం అనేది ఉండాలి. అది లేకపోతే మాత్రం ఏది కుదరదు. ధ్యానం అనేది అస్సలు కుదరదు. ఇది ప్రాసెస్, ఇది పద్ధతి. ధ్యానానికి మన పరాకాష్ఠ చేరుకోవాలి. ఎవరైనా సరే సవికల్ప సమాధిస్తే ధ్యానాన్ని పొందాలి. ధ్యానాల్లో తురీయ స్థితికి వెళ్ళాలి. సవికల్ప సమాధి పొందాలి, నిర్వికల్ప సమాధిని పొందాలి, ఆత్మానుభూతి పొందాలి.
అన్న ఎవరైనా కూడా నిర్ణయించుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఫాలో కావలసిందే. దేర్ ఈజ్ నో షార్ట్ కట్, దగ్గర దారి అంటూ లేదు. ఖచ్చితం, సత్యం, నిజం. అయితే ఇంకొక విషయం జాగ్రత్తగా గుర్తించండి. ఈ సాధన అనేది ఎలా ఉండాలంటే పట్టుదలతో చేసే ప్రయత్నమే సాధన. మీకు తెలుసు కదా, ఒక నమ్మకంతో పట్టుదలతో చేసే ప్రయత్నమే సాధన. అంటే ఈ సాధన ఎలాగుండాలంటే గత జన్మల నుండి మనకు సంప్రాప్తించిన విషయ వాసనలు నిరంతర అభ్యాసం ద్వారా పోగొట్టుకోవచ్చు. అది మనకు భగవంతుడు ఇచ్చిన ఒక క్లాజ్. నిరంతర సాధన వలన గత జన్మల నుంచి నీకు సంప్రాప్తించిన పాపాన్ని నువ్వు పోగొట్టుకునే ఒక చిన్న అవకాశాన్ని నీకు ఇస్తున్నారు. డిలీట్ చేసేవచ్చు. యూ కెన్ ఇరేజ్, యూ కెన్ డిలీట్. ఎలాగంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేసినట్టు మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు ఆపరేషన్ అయిపోతుంది, గుండె మారిపోతుంది, లేదా కిడ్నీ మారిపోతుంది, పేషెంట్ కి మాత్రం తెలియదు. మొత్తం మంది ఇచ్చి ఎలాగైతే డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాడో నొప్పి తెలియకుండా, అలాగే భగవంతుడు కూడా నీ కర్మ ఫలాన్ని నీ చేత అనుభవింప చేస్తాడు, కానీ నీకు ఆ బాధ అనేది తెలియకుండా జరుగుతుంది. అనుభవిస్తావు, అనుభవించక తప్పదు. కర్మ ఫలాన్ని అనుభవిస్తావు, కానీ బాధ అనేది తెలియకుండా అనుభవిస్తావు. మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేసింది. చూడండి, అన్ని సాధ్యమే. దాన్ని మనం పెద్దగా కష్టంగా భావించాల్సిన అవసరం అయితే ఏ పద్ధతి అయినా సరే, జ్ఞానానికి ఎన్నో పద్ధతులు ఈ కాలంలో అమల్లో ఉన్నాయి. ఎన్నో పద్ధతులు, ఒకటా రెండో పద్ధతులు, 100 పద్ధతులు. పిరమిడ్, ధ్యాన కేంద్రం, రెక్టాంగిల్, స్క్వేర్, రౌండ్, బాల్. ధ్యానానికి 100 పేరు. పిరమిడ్. పిరమిడ్ అంటే అర్థం ఏంటి? ఎంత నీ ఆలోచనని తగ్గించుకోరా బాబు, ఇక్కడికి రారా బాబు అని చెప్పడమే కదా పిరమిడ్. ఇన్ని బాధల్ని తగ్గించుకుంటూ 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 ఇక్కడికి రారా అని చెప్పడమే కదా పిరమిడ్ అర్థం. అంతేనా కదా పిరమిడ్ అంటే? పిరమిడ్ ఆ షేప్ లో ఉంటుంది కదా. పిరమిడ్ జ్ఞానయోగం, రాజయోగం, హఠయోగం, మనం పెట్టుకున్న పేరు రెక్టాంగిల్, స్క్వేర్. అందుకోసం ధ్యానం అనేది ఒకటే. ఎన్ని పేర్లు పెట్టుకుని పిలిచినా ధ్యానం అనేది ఒకటే ఉంటుంది. ఎన్ని పేర్లు పెట్టి భగవంతుని పిలుచుకున్నా భగవంతుడు ఒకటే కదా. అలాగే ఎన్ని పేర్లు పెట్టి ధ్యానాన్ని పిలుచుకున్నా ధ్యానం అనేది ఒకటే. జ్ఞానంతో ఆలోచన ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనిషి జ్ఞానంతో ఆలోచిస్తేనే అర్థం అవుతాయి. ఎప్పుడైతే జ్ఞానం లోపించిందో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆడుకుంటాయి. దేనికో దానికి మీరు లొంగిపోతారు, ఎక్కడో చోట మీరు లొంగిపోతారు. ఒక వీక్నెస్ అనేది శరీరంలో ఏర్పడుతుంది. ఆ వీక్నెస్ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీరు ఆ వీక్నెస్ నుంచి బయటికి రాలేదు. కారణం జ్ఞానం వాడరు, జ్ఞానం పొందడానికి ప్రయత్నం చెయ్యరు. పొందిన జ్ఞానాన్ని విశ్లేషించుకో, అనుభవంలోకి తెచ్చుకో. అందుకోసం ఇది వెంటాడుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు డామినేట్ చేస్తూనే ఉంటుంది. అది వేరే వాడికి ఒక ఆస్కారం దొరుకుతుంది. అసలైన సద్గురు శ్రీకృష్ణుడు అంటాడు, అర్జునుడు తనంత వాడిగా చేశాడు. తనంత వాడిగా చేసిన తర్వాత యుద్ధం చేయమన్నాడు. చూసారా ఎంత కాంట్రాస్ట్ ఉంటుంది, ఎంత సిమిలర్. చూడండి తనంతటి వాడిగా చేసి తన జ్ఞానాన్ని అర్జునుడికి ప్రసాదించి చెయ్యి, ఇప్పుడు చెయ్యి యుద్ధం. ఆ ఆత్మస్థైర్యంతో యుద్ధం గెలిచి విజయుడే నిలిచేది. అదే భగవద్గీత యొక్క సారాంశం. జ్ఞానం 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 జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మొక్కలో కొట్టి పారేశారు అంతే. 3 మొక్కలు కొట్టి పారించారు, తాను గ్రహించారు.
సత్యాన్ని గ్రహించాలి, జ్ఞానం ఉండాలి. దానికి అనంతమైన ప్రతి చోట కూడా పరమాత్మను దర్శించే స్టేజ్ చేరుకోవాలి. లేదా ఆనందం, సచ్చిదానందం, సచ్చిత్ ఆనందం రెండు ఒకటే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న, సచ్చిత్ ఆనందం అన్న ఒకటే. అనంతమైన ఆనందాన్ని పొందాలి. ఈ ఆనందంలో అనంతాన్ని చూడాలి. ఈ ఆనందంలో అనంతాన్ని చూడాలి. అనంతమైన ఆనందాన్ని పొందాలి. ఈ రెండు కామనే. సచ్చిత్ అనేది కామనే. సత్యం జ్ఞానం, సత్ అంటే సత్యం, చిత్ అంటే జ్ఞానం. అలాగే సత్యం జ్ఞానం కామనే. ఆనందం అనంతమే రెండు వాక్యాల కింద వాడుతుంటారు అవసరాన్ని బట్టి. అనంతమైన ఆనందాన్ని పొందాలి. ఈ ఆనందమే అనంతం కావాలి.